ఇప్పుడు మనం రౌండ్ లోకి వెళ్ళాలంటే నాకు ఇక్కడ సెటప్ ఉండాలి. అమ్మ సెటప్. సో సెటప్ ఎలా ఉంది? ఏదో కొండ మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఓకే నేను దించుతాను, నో ప్రాబ్లం. ఈ జోర్సేమార్ రౌండ్ గురించి చెప్పేయాలి. ఇప్పుడు మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పేస్తాను. ఈ జోర్సేమార్ రౌండ్ అనేది పూర్తిగా బజర్ రౌండ్. దీనిలో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ కూడా ఫోటోకి సంబంధించిన మాత్రం అడుగుతాను. నేను క్వశ్చన్ అడిగిన దగ్గర నుంచి ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో ఆన్సర్ చెప్పడానికి వాళ్ళు ఈ పక్క వచ్చి ఆన్సర్ చెప్పాలి. వాళ్ళు రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ఎవరైతే ఖాళీగా కూర్చున్నారో వాళ్ళు ముఖం మీద రైట్ ఆన్సర్ చెప్పిన వాడు టపీలమని వాటర్ కొడతాడు. కొట్టిన తర్వాత ఊరిని ఉన్నాడు కదా, వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకో. బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పారని ఒకవేళ కర్మ ఖాళీ, ఆపోజిట్ లోనూ ఖాళీ ఉంటారా, వాళ్ళు 3 గ్లాసులతో వాటర్ తీసుకొని ఆవిడ మొహం మీద టపీలమని కొడతారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ ఎవరైతే వాటర్ కొట్టారో వాళ్ళు రాంగ్ ఆన్సర్ చెప్పిన వాడి దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకోవచ్చు. జోర్సేమార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? వెరీ గుడ్. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది శ్రవంతి. ఈ పక్క రామ్మా. రైట్ ఆన్సర్ ఏంటి చెప్పు. నిత్య మీనన్. రెడీగా ఉన్నాడు చూడు. అది క్లాస్ తీసుకుని రెడీగా ఉండరా. రే నువ్వు కూడా రెడీ. ఆన్సర్ రివీల్ ప్లీజ్. కుర్రాళ్ళ మీద కొట్టకమ్మ కాక మీద ఉన్నారు. సక్సెస్ఫుల్లీ రైట్ ఆన్సర్ చెప్పావు. కంగ్రాచులేషన్స్ శ్రవంతి, సూపర్. రెడీ శ్రవంతి, జోర్సే మార్. ఎలా ఈ రియాక్షన్? అది ఒకటేసారి వస్తుంది. 1000 రూపాయలు చేసుకోమ్మ అక్కడి నుంచి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ప్లీజ్. మీరు చూసిన ఈ స్టిల్ లో రజనీకాంత్ గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? దా ఆ పక్క వచ్చి అనురాగ్ చెప్పు డైలాగ్ ఏంటి? భాష ఒక్కసారి చెప్తా, 100 సార్లు ఒరే చెప్పా. భాష. సూపర్. భాస్కర్ నీకేమైనా ఐడియా ఉందా? గుర్తు రావట్లేదు అన్న. నన్ను చూడటం మానేసి ఫోటో చూడరా, ఏమైనా గుర్తొస్తుంది. ఫోటో చూసిన ఒకటి అనుకుంటారు, అబ్బా అది ఆ డ్రెస్ ఉంటే ఎంత బాగుంటాడో. సో ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. ముగ్గురు రెడీగా ఉండండి అమ్మా. ఎలా తెలుసా? రెడీ 3, 2, 1 జోర్సేమార్. ముగ్గురు కలిసి ఒకేసారి కొట్టారు, కానీ ఫస్ట్ కొట్టింది నా మర్దల్ శ్రవంతి. సో ఈ డైలాగ్ నువ్వు ఎలా చెప్పలేదు కాబట్టి ఇక్కడికి వచ్చి ఆ డైలాగ్ డబ్స్మెస్ చేస్తే బాగుంటది అనుకుంటా. టేక్ నెంబర్ 200. రెడీ 3, 2, 1 గో. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. రజనీకాంత్ డైలాగ్ చిరంజీవి మ్యానరిజం. అండ్ ఇప్పుడు మన జోర్సేమార్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. ఇప్పుడు మీరు చూసిన ఈ స్టిల్ ఏ పాటలోనిది? ఈ పక్కరా. సో ఆ స్టిల్ ఏ పాటలో ఉంది అడిగాను. ఆన్సర్ ఏంటి చెప్పు. శ్రీమంత్. ఆన్సర్ ఏంటి రివీల్ చేసిన తర్వాత మనం కొట్టుకుందాం అలాగే. ఓకే ఆన్సర్ రివీల్ ప్లీజ్. అరే జంక్షన్ లో జోర్సేమార్. అరే నేనంతో ఫేమస్ ముదునేపల్లి టు ముంబై ఢిల్లీ. ముగ్గురు కలిసి ఒకసారి కొట్టారు, బట్ ఫస్ట్ కొట్టింది మాత్రం అనూష. కంగ్రాచులేషన్. మన దగ్గర నుంచి 1000 రూపాయలు తీసుకో. ఫోర్త్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ప్రభాస్ పక్కనున్న సెలబ్రిటీ ఎవరు? క్వశ్చన్ ప్లీజ్.
పక్కన అనురాగ్ సూపర్. అనురాగ్ ఆన్సర్ ఏంటి? వరుణ్ తేజ్. సూపర్. చూద్దాం ఒకసారి ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. వాటర్ అటు వెళ్తుందా ఇటు వెళ్తుందా చూద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. Cosita sardinha, uchumate. సూపర్ రైట్ ఆన్సర్. ఒకరింగా వెళ్ళి కూర్చోండి. సో ఇప్పుడు నీ టైము. మరి ఏంటి మరి రాగాలు తీయించాలి ఒక్కొక్కరి చేత. ఎస్. జోర్సే మార్. నేను ఏం చెప్పా? ఫేస్ అటు ఇటు తప్పకూడదు అని చెప్పా. రెడీ 3, 2, 1 జోర్సే మార్. ఇప్పుడు జోర్సే మార్ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరో ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. ఫస్ట్ బజర్ నొక్కింది అనురాగ్ యాజ్ ఇట్ ఈజ్. ఆన్సర్ ఏంటి? నాగ చైతన్య. నాగ చైతన్య. చూద్దాం ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ విల్ ప్లీజ్. Shokila alla illa pilla mundute. Kuli kusta villa, Shokila illa killa baki takite. nika apidilla. రెడీ 3, 2, 1 జోర్సే మార్. रंग दे रे रंग दे रे रंग दे रंग दे रंग दे रे रंग दे रे रंग दे रे रंग दे रंग दे रंग दे మరి అక్కడి నుంచి యాజ్ యూజువల్ గా 1000 రూపాయలు లాక్కోలుగా లాగేసి తీసుకో. रंग दे 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 సో ఎలా అనిపించింది రౌండ్? ఓ ఫస్ట్ ఒక్క నిమిషం మా భాస్కర్ అడుగుతాను. భాస్కర్ చెప్పు ఎలా ఉంది అసలు మా సెకండ్ రౌండ్ జోర్సే మార్ ఎలా అనిపించింది నీకు? సూపర్ అన్న. సూపర్. ఓకే అనురాగ్ ఎలా ఉంది? బాల్కనీలో కూర్చొని చూసినట్టుంది. అవునా? అవునికమ్మా. మాకు కూడా సూపర్ అనిపించింది. ఫుల్ టు కిరాక్. సో సెకండ్ రౌండ్ జోర్సే మార్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం.